ఏమిటి అసలు ప్రేమ అంటే ఏమిటో తెలుసా నీకు? చూపు చూపు కలవాలి, చెయ్యి చెయ్యి కలవాలి, ఫస్ట్ టచ్ కావాలి. పార్కులో మీటింగులు, వెయిటింగులు, గ్రీటింగులు, ఫైటింగులు, రుసరుసలు, దొంగ చూపులు, ఓరసైగలు, గుసగుసలు, గుసాయింపులు, ఇంత లిస్ట్ ఉంది కదా లవ్ స్టోరీలో. ఇన్ని చాప్టర్లలో ఒక్క పేజీ కూడా చదవకుండా నువ్వు ఓ చిన్న ఊహను పట్టుకుని ప్రేమించానంటే ఎలాగయ్యా? నిజమేనండి. ఏమిటయ్యా నిజం? ఊహ నిజమా? అసలు నీ ఊహ ఎప్పుడైనా నిజం అవుతుందని గ్యారంటీ ఉందా? ఉందండి. ఎలా? మా దేవుడి మీద నమ్మకంతో. మీ దేవుడా? ఎవరయ్యా అతను? మా ఆంజనేయ స్వామి అండి. భలే దేవుడిని ఎంచుకున్నావయ్యా. జన్మలో ఆడగాలైనా తగలన ఆంజనేయుని తీసుకొచ్చి నీ ప్రేమకు సాక్షిగా పెట్టుకున్నావు. ఆయనే కదండి సీతారాముల్ని కలిపింది. సరే, ఓకే. మళ్ళీ మిమ్మల్ని కలపడానికి మీ ఆంజనేయ స్వామి ఆ అమ్మాయిని చూపించాడు అనుకో. వెళ్ళి అమ్మాయితో ఏం మాట్లాడతావయ్యా? అప్పుడు నాకు ఏ మాటలు రావండి. అప్పుడు రావయ్యా, అనుకోవడానికే ఇప్పుడు వచ్చు కదా. ఏం మాట్లాడతావు చెప్పు. పర్లేదులే చెప్పవయ్యా, ఈ సిగ్గుపడక ఏం మాట్లాడతావు? నీ చిన్ననాటి జ్ఞాపకాల గురించా, నువ్వు ప్రేమ అనుకుంటున్నావు దాని గురించా? ఏం మాట్లాడతావు చెప్పు. చెప్పవయ్యా, నీ చిన్ననాటి స్నేహితురాలు ఎదురైతే ఆమెతో ఏం మాట్లాడతావు? చెప్పమ్మా, చెప్పు. చెప్పనండి. ఏం చెప్పవు? నేనెవరో చెప్పనండి. మీరే కదండి అన్నారు, ప్రేమ అంటే దొంగ చూపులు, ఫస్ట్ టచ్లు, గుసగుసలు, రుసరుసులు అని. అవన్నీ చేస్తాను. నాది ఊహ అన్నారు కదండి, నా ఊహని నిజం చేస్తాను. నేనెవరో తెలియకుండా అమ్మాయి చుట్టూరా తిరుగుతాను. తన మనసులో ఉన్నది తెలుసుకుంటాను. ఆ చిన్ననాటి స్నేహితుడిని ప్రేమికుడిగా మారుతాను. నా చిన్ననాటి స్నేహితురాల్ని ప్రేమికురాలుగా మార్చుకుంటాను. బాగుంది వేణు. నీ ఆశలు ఆలోచనలు వింటుంటే వేణుగాన వినంత తీయగా ఉంది. నీ చిన్నప్పటి జ్ఞాపకాల్లో అలాంటి ఓ తీయని జ్ఞాపకం ఉంటే మా అందరి కోసం చెప్పు. తూనీగా ఎందాక పరిగెడతావే రావే నా వంక, దూరంగా పోనీక ఉంటాగా నీ వెనకాలే రాని సాయంగా. ఆ వంక ఈ వంక తిరిగావే ఎంచక్క, ఇంకా నచ్చాలింకా ఇంతేగా నీ రెక్క, ఎగిరేనా ఎప్పటికైనా ఆకాశం దాకా. వెల్డన్ వేణు, వెల్డన్. తొందరలోనే నీ చిన్ననాటి నేస్తం నీకు ఎదురు కావాలని, మీ స్నేహం ప్రేమగా ఫలించాలని నేను, నీ కో పార్టిసిపెంట్స్, ఇక్కడున్న అందరం కూడా మనస్ఫూర్తిగా మీ ఆంజనేయ స్వామిని వేడుకుంటున్నాం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్నేళ్ల తర్వాత అతను నీకు కనిపిస్తే నువ్వెవరో చెప్పకుండా దాస్తావా? చెప్పేస్తే థ్రిల్లే ఉంది. వెంటనే పెళ్లి, ఆ తర్వాత శోభనం, ఆ తర్వాత స్టమక్, ఆ తర్వాత పిల్లలు. అతను నాకెలా సైట్ కొట్టాలనుకుంటున్నాడు, అలాగే నేను కూడా అతనికి సైట్ కొట్టాలనుకుంటున్నాను. వావ్, గ్రేట్ యార్. నెక్స్ట్ ఏం చేస్తున్నావు? ఫోన్ పెట్టేస్తున్నాను. హలో. అమ్మాయి ఎవరు నన్ను చూసి నవ్వుతుందిరా? రే, నీ మొహం చూస్తే నాకే నవ్వు వస్తుంది. ఆ అమ్మాయి నవ్వడం పెద్ద విషయం ఏంటి? ఎరా, నీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను? మనిషి అని వాడు ఎవడన్నా నీళ్ళు తింటాడా? ఒకటి తీసే, ఇప్పుడు ఈజీగా తినేయచ్చు. అవునరా, మీ ఇంటి ఓనర్ అమ్మాయికి నీ లవ్ సంగతి చెప్తానన్నావు కదా, ఏమైంది? మొన్న సరాసరి వెళ్ళి కలిసి చెప్పేశాను రా. చూడు కల్పన, ఆ రాకేష్ లాగా నేను అంత అందగాని కాదు, రాకేష్ లాగా నా దగ్గర కార్లు అవి లేవు, రాకేష్ లాగా నేను పెద్దగా చదువుకోలేదు, రాకేష్ లాగా నా దగ్గర 5 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేదు, కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను కల్పన అని చెప్పేశాను రా. అయితే ఏమంది? ఇవన్నీ సర్లే గానీ ముందా రాకేష్ గారి అడ్రస్ చెప్పమంది. హాయ్. ఓ మీరా? నాట్ బ్యాడ్.
బాగానే గుర్తుపట్టారే. బేరర్ ఎస్ సార్. ఏం తీసుకుంటారు? అలా ఐస్ క్రీమ్. ఓకే, 1 చాక్లెట్ ఐస్. ఓకే. చల్లగా ఉందా? బాగా చల్లగా ఉండాలి ఒకటి అట్రా. అలాగే. ఇవాళ సెకండ్ షోకి టామ్ రేట్ వెళ్దాం. ఓకే మా. ఇవి మన ఈటీవీ ప్రోగ్రామ్ లో మాట్లాడారా? ఆహా. ఏం మాట్లాడారు? అండ్ ఆ రోజు మీరు స్టేజ్ మీద చాలా బాగా మాట్లాడారండి. ఏం మాట్లాడారు? అదేనండి, చిన్నప్పుడు మీకు ఫ్రెండ్ ఉండేది కదా. ఆ అమ్మాయి ఇప్పుడు మీకు కనబడితే మీరెవరో రోజుగా మూవ్ అవుతారని మనసుకి. ఏంటండి, ఏమైంది? వాడు ఎంపీ కొడుకు, ఆడపిల్లల్ని ఎప్పుడూ టీస్ చేస్తాడు. ఇంటర్నేషనల్ ఇడియట్. డేయ్, డేయ్, ఆగరా. లిసన్. డేయ్. టాయిలెట్స్ ఎక్కడండి? థ్యాంక్స్ అండి. రే, అమ్మాయి కావాలనే ఇక్కడికి వచ్చిందిరా. అమ్మాయి లవ్ చేస్తాందిరా. ఊరికే. నిన్న రెస్టారెంట్ లో ఇవాళ ఇక్కడ ఆ మాత్రం అర్థం కావట్లేదా? అమ్మాయి గ్యారంటీగా లవ్ చేస్తుంది. రేయ్, నీకు నా గురించి తెలుసు కదరా. పైగా అమ్మాయి ముందే మొన్న ఈటీవీ ప్రోగ్రామ్ లో నా సంగతి అంతా చెప్పాను. మళ్ళీ ఏంట్రా? హలో, ఆ, ఆ అమ్మాయి లవ్ చేస్తుంది అన్నదే ఆ. నన్ను. ఆ? నువ్వు నాకు కొంచెం హెల్ప్ చేయరా బాబు, లైఫ్ సెటిల్ అయిపోతారా. ఏం చేయమంటావు? రే, మనం అమ్మాయిని ఫాలో అవుదాం, ఎవరో ఏంటో తెలుసుకుందాం. అప్పుడు ఆ అమ్మాయితోనే చెప్పిస్తాను నా మీద ఉన్న ప్రేమని. రారా. రేయ్. రేయ్, ఆవిడ స్వాతి ఆఫీస్ లోకి వెళ్ళింది. పద, మనం వెళ్దాం. ఏంటి, నీ లైఫ్ లో ఒక్క పూట కూడా నా కోసం స్పెండ్ చేయలేవా? పదా. ఎక్కడికి? ఎడిటర్ గారిని కలవాలయ్యా. ఆయన ఈ రోజు బిజీ, రేపు రండి. చా, రేపు మేం బిజీలే. అయినా అమ్మాయి అలగలేదు, మేము వెళ్తే ఏంటా? ఆమె రైటర్ రేణు గారు మనసంతా నువ్వే సీరియల్ రాస్తున్నారు. వారనే రే, ఇదే మీ చెల్లి వెళ్తే కిందడిపోయేదిరా. అవునరా, నిజంగానే. ఆవిడ్ని మన ఇంటికి తీసుకెళ్లి రేఖకు పరిచయం చేస్తే తను ఎంత హ్యాపీ అవుతుంది. ఊరికినే పిలుస్తావా? డిన్నర్ కి పిలవా? బా, పిలుస్తాను రా. వచ్చేస్తున్నా. రేణు గారు, ఓ హాయ్. ఏంటి ఇక్కడ? ఆ, చికెన్, మటన్, పీతలు, రొయ్యలు, ఫిష్, వీటిలో మీకు ఏదంటే ఇష్టం? వీడికి చెప్పడం చేత కాదండి. నాకు చెల్లి ఉంది. తను మీ మనసంతా నువ్వే సీరియల్ అంటే పడి చస్తుంది. తను మీకు ఎన్నోసార్లు ఉత్తరాలు రాసినా కూడా మీరు రిప్లై చేయలేదంట. మిమ్మల్ని ఒక్కసారి ఇలా చూసిందంటే భలే థ్రిల్ అవుతుంది. అందుకే మేము మిమ్మల్ని మా ఇంటికి డిన్నర్కి పిలుద్దాం అనుకున్నాం. వీడేమో అప్పుడే ఐటమ్స్ వరకు వెళ్ళిపోయాడు. ప్లీజ్ మా ఇంటికి వస్తారా? నాకు అలాంటి అభిమాని ఉందని తెలిసాక రాకుండా ఎలా ఉంటాను? చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్. ఓకే. మేము బైక్లో వచ్చేస్తాం, మీరు మమ్మల్ని ఫాలో చేయండి. ఆల్రైట్. I don't know, ఏమైందండి? but